దరిద్రులు. చెప్పరా ఏంటి పొద్దున్నే కాల్ చేసావు? సరే జాగ్రత్త, డోర్ వేసుకో. అరే శివ, ఒక్క నిమిషం రా. నాన్న, ఇన్ కేస్ నేను ఇంట్లో నువ్వు వచ్చే టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బయటికి ఎక్కడికైనా వెళ్తానేమో, ఎందుకన్నా మంచిది స్పేర్ కీ పెట్టుకో. అరే కరివేపాకు నాయాల, కరివేపాక? కనీసం కరివేపాకు వంటలో వేస్తే మంచి సువాసన వస్తుందిరా. నీ వల్ల నాకేంట్రా ఉపయోగం? అసలు మిమ్మల్ని దేంతో పోల్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు కదరా. అరే మన బాడీలో పనికిరాని ఏదైనా ఒక పార్ట్ ఉందంటే అది కేవలం అపెండిక్స్ అని మొన్నటిదాకా అనుకున్నాను, కానీ అది కూడా పనికొస్తుందని చెప్పి రీసెంట్గా సైంటిస్టులు తేల్చేశారు. కానీ మన సమాజంలో రెండు పనికిమాలిన బాడీస్ తిరుగుతున్నాయని తెలియదు వాళ్ళకి. నువ్వు ఆ గొట్టంగా కలిసిపోయి హుస్సేన్ సార్లో దూకండి. గొట్టమా? రేయ్ వద్దులే, పొరపాటున హుస్సేన్ సార్లో దూకి మీరిద్దరు దొరికారే అనుకోండి, ఆ వాటర్ పొల్యూట్ అవుతున్నాయని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళే బయటికి తీస్తారు. తొక్కడా నాయాల. తొక్కడానా? అయినా నా కర్మ కాకపోతే ఏ తండ్రి అయినా ఆడపిల్ల పెళ్లి కోసం అమౌంట్ సేవ్ చేస్తాడు. నా కర్మేంటో నేను నీ కోసం సేవింగ్ చేయాల్సి వస్తుంది. నీ మీద నాకు అంత నమ్మకం. పిస్తా నాయాల. ఏంటి? సారీ నాన్న. ఛీ, నువ్వు మారవరా ఈ జన్మకి. పొద్దున్నే నువ్వు లేస్తే లేచావు, మీ నాన్న ఎలాగో నేను తిట్టాలని ఫిక్స్ అయ్యాడు. నువ్వు నాకు ఫోన్ చేసి మరి ఆ నాదస్వరాన్ని వినిపించడం అవసరమేరా? చా, మా నాన్న ఈరోజు నేను తిడితే నాకు చాలా బాధేసిందిరా. అదేరా, మంచి జాబ్ రాకెలా ఉన్నాం గానీ వస్తే మనకేమైనా సరదానా వెళ్లకుండా ఉండడానికి? మనం చదివిన చదువులకి జాబ్ దొరకడమే ఎక్కువ, మళ్ళీ అందులో మంచి జాబ్ ఒకటి. కరెక్టేరా, మనం ఎలా అయినా మనం ఏంటో ఈ ఫాదర్స్కి ప్రూవ్ చేసుకోవాలరా. అవునరా, మీ నాన్న నేను పద్ధతిగా పదాలతో తిడుతున్నాడు. కరివేపాకు, గొట్టం, తుకడా అని. మా నాన్న నన్ను అర్థం కాని బూతులతో తిడుతున్నాడు. చెరువులో దూకి చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు ఆ గొట్టంగా కలిసిపోయి హుస్సేన్ సార్లో దూకండి. కరెక్టేరా, మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. పెళ్ళి ఎలాగో మా నాన్న డబ్బులతో చేస్తాడరా, కనీసం హనీమూన్ అయినా నా డబ్బులతో వెళ్ళాలరా. సరే, ఇప్పుడు మన జాబ్ ట్రయల్స్ ఎక్కడి నుంచి మొదలెడదాం? భయ్యా ఎక్కడికి వెళ్ళాలి? లోపల ఏమైనా జాబ్స్ ఉన్నాయని వచ్చాను భయ్యా. బాత్రూమ్లో బాగా కడుగుతా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్ కోసం వచ్చా. ఇంజనీరింగ్లో ఎంత పర్సెంటేజ్ నీకు? 56. నాకు 68. సర్లే భయ్యా. ఏం కావాలి మీకు? నేను అటు సైడ్ రావాలి సార్. అది కుదరదు సార్, ఏమన్నా అటువైపు నుంచి చెప్పాలి. ఇటు ఓన్లీ స్టాఫ్. అదే సార్, నేను స్టాఫ్ అవ్వాలనుకుంటున్నా, అందుకే. బ్యాంక్ ఉద్యోగం చాలా కష్టం సార్, దానికి చాలా ప్రిపేర్ అవ్వాలి. ముందు మీరు వెళ్ళి బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. ఏంటి సార్ అది? బ్యాంక్ కోచింగా? ఎక్కడ సార్ అది? అడ్రస్ ఎక్కడ? అర్థమైంది. అంటే క్లాసులు బంక్ కొట్టి తిరిగేవాడిని, నాకేం తెలుస్తాయి సార్ ఇవన్నీ బ్యాంక్ కోచింగ్. బ్యాలెన్స్ షీట్ టాలీ చేయడం వచ్చా? బ్యాలెన్స్ షీటా సార్? ఇదిగోండి సార్. వద్దు, అర్థమైంది. బ్యాలెన్స్ షీట్ టాలీ చేయనోడు కూడా బ్యాంక్ జాబ్ కొట్టాలంటే ఆడికి బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలి. ఇంతకీ ఎంత ఉంది? 3200 ఉంది సార్. 3200? అంటే 3000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా సార్, 200 ఎక్స్ట్రా. సరే. హలో సార్. హలో సార్, నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది సార్. అది తీసామంటే మీరు నేను ఇద్దరం సెట్ అయిపోతాం సార్. కానీ ఇదొక బయోపిక్ సార్. ఎవరిది? చెప్తా సార్, చెప్తా. ఇదొక దరిద్రుడి కథ సార్. ఆడి దరిద్రం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో మీకు ఎక్కడా అలాంటి దరిద్రం కనిపించదు సార్. ఆగాగు, కొంపదీసి బయోపిక్ నీదేనా ఏంటి? వస్తా సార్. గచ్చిబౌలి వచ్చాను రా. 10th ట్రిప్. భయ్యా మీరు క్యాబ్ డ్రైవరా భయ్యా? రోజుకి ఎంత సంపాదిస్తారు భయ్యా? 2-3 వేలు. 2-3 వేల? భయ్యా నేను కూడా క్యాబ్ డ్రైవర్ అవుదాం అనుకుంటున్నా భయ్యా. ఎలా? కారు ఉందా? కారు ఉంటే నడుచుకుంటూ ఎందుకు వెళ్తా భయ్యా? నీకు వచ్చే దాంట్లో సగం రెంట్కే కట్టాలి. పర్లేదు భయ్యా, మాది ఓన్ హౌసే. బాబు నేను అందే హౌస్కి కాదు, కారుకి. ఓ, ఎక్కడి నుంచి వస్తారో ఏమో. చెప్పరా సార్, నాకు ఈ కాల్ సెంటర్లో జాబ్ కావాలి సార్. అసలు నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలి? అందరూ కరివేపాకు గడని తిడుతున్నారు సార్. సారీ, నేను మీకు ఈ జాబ్ ఇవ్వలేను. అదేంటి? ఆఫ్టర్ ఆల్ కరివేపాకు అంటే ఇంత ఫీల్ అయిపోతున్నారు. ఒక్కో కస్టమర్ కాల్ చేసి అమ్మనా బూతులు తిడతారు, అప్పుడు ఫ్యాన్కి ఉరేసుకోవాల్సి వస్తుంది. సారీ. బ్యాంక్ ఉద్యోగాల నుంచి క్యాబ్ డ్రైవర్స్ దాకా ఒక్క ఉద్యోగం కూడా రాలేదురా. ఎవడూ దాకట్లేదు కనీసం. సాఫ్ట్వేర్ నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా అన్నీ ట్రై చేశారా, ఎక్కడ ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మూసుకో. ఇంకా ఇంట్లో మూసుకొని కూర్చుంటే ₹1 ఖర్చు ఉండేది కాదు. నువ్వు పొద్దున్నే ఫోన్ చేసి పిలిచి మరీ మోటివేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు జాబ్ ట్రయల్స్కి వెళ్తే ₹1000 బొక్క.